అన్‌మ్యారీడ్ మేజర్ డాటర్‌కి మెయింటెనెన్స్ ఇవ్వొచ్చా? మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ ఇవ్వొచ్చా? మేజర్ అయిపోయింది కదా! కామన్‌గా ఇవ్వంగా. మేజర్ నీ పని నువ్వు జేసుకో. నీకు సంబంధం లేదు. నీకు మాకు సంబంధం లేదనేది కామన్‌గా జరుగుతుంది. కానీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు 'రాజ్ కుమార్ సన్వానీ వర్సెస్ కుమారి పూర్ణిమ' అనే కేసులో మేజర్ అయిన అమ్మాయికి అన్‌మ్యారీడ్ అయితే మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ ఇవ్వచ్చు. అలాగే మెయింటెనెన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటి మేడం ఎవరైనా గానీ పిల్లలు ఉంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, చదివిచ్చటం ఇవన్నీ కామన్‌గా జేస్తూనే ఉంటారుగా. ఇలాంటి ఒక కేసు ఎందుకు వేయాల్సొచ్చింది అంటే ఫ్యామిలీ మ్యాటర్స్‌లో చూస్తూ ఉంటాం. ఫాదరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఫస్ట్ మ్యారేజ్‌కి ఒక డాటరో, పిల్లలో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటూ ఉంటారు. లేదా ఒకళ్ళే ఉండొచ్చు. ఈ కేసు కూడా దానికి సంబంధించింది. ఫాదరు ఎప్పుడో ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి ఒక పాప ఉంది. ఆయన డైవర్స్ తీసుకొని ప్రాపర్ డైవర్స్ తీసుకోకపోయినా ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఏవో తీసుకొని తర్వాత వేరే ఆవిడని మ్యారేజ్ చేసుకున్నారు. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్, ఆయన సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా సెకండ్ వైఫ్ పిల్లలకి ఈయన పేరు మీద లేకుండా కవర్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భాలు ఎక్కువ కనిపించినాయి. సో ఈ అమ్మాయి మేజర్ అయిపోయింది. అమ్మాయి ఎటువంటి కేసులు ప్రాపర్‌గా వేయలేదు. చదువుకోకపోవడం, తెలియకపోవడం వల్ల. తను ఎప్పుడైతే మేజర్ అయ్యిందో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులున్నాయి. కన్న తండ్రి కనీసం ఫస్ట్ వైఫ్ తోటి డిస్ప్యూట్ ఉంటే ఉండొచ్చు కానీ, వైఫ్ అంటే విలన్ తప్ప కూతురు విలన్ అవ్వకూడదుగా. కూతురికి బేసిక్ బాధ్యతలు నిర్వహించాలి. ఎప్పుడైతే 12 ఇయర్స్ అయిపోయింది, 13 ఇయర్స్ అయిపోయింది, నేనెందుకు ఇవ్వాలి, ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు మేజర్ అయిపోయావు అన్నప్పుడు అమ్మాయి మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ కోసం, మంత్లీ మెయింటెనెన్స్ కోసం కేస్ ఫైల్ చేసింది. ఈ కేస్‌ని అతను హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేశాడు. లోయర్ కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది? ఎవ్రీ మంత్ 15,000 మెయింటెనెన్స్ ఇవ్వమని, అలాగే మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ కోసం 10,00,000 ఆర్డర్ చేశారు. సో దీన్ని అతను ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. పిల్లల బాధ్యత అనేది తండ్రికి సంబంధించి మ్యారేజ్ చేయడం వరకు ఉంటుంది కామన్‌గా. సో అమ్మాయి మేజర్ అయినప్పటికీ కూడా ఆ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తనని తాను పోషించుకోలేని కెపాసిటీలో ఉంది. అందరికీ రాదండి. తనని తాను పోషించుకోలేని కెపాసిటీ. ఎందుకంటే సైకలాజికల్‌గా కరెక్ట్‌గా లేదు. ఎటువంటి కేసులు వేయలేదు. మెయింటెనెన్స్ కూడా వేయలే. తండ్రి ఆ బాధ్యత తీసుకోకుండా వదిలేశాడు. అమ్మాయి ప్రాపర్‌గా చదువుకున్నది లేదు. పెళ్లి సంబంధాలు ఎవరు చూడాలా? ఎవరిస్తారు? పెళ్లి ఖర్చులు గానీ, ఇంకేదన్నా గానీ. సో వీటికి సంబంధించి ఆ అమ్మాయికి ఎప్పుడైతే అవేర్‌నెస్ తెలిసిందో కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసింది. కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసినప్పుడు దానికి సంబంధించి లోయర్ కోర్టు ఫేవరబుల్‌గానే ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆర్డరు 100% కరెక్ట్ అని క్లారిటీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు డబుల్ బెంచ్ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది.